కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే బిజినెస్ చీప్ గా అనిపించే చోటే దాగి ఉంటుంది. నేను ఇవాళ చెప్పబోయే విషయం ఏంటంటే, మన ఇంట్లో ప్రతి రోజు ఒక వస్తువుని విరక్కొట్టి డస్ట్ బిన్ లో వేస్తూ ఉంటాం. ఆ విరిగిపోయిన వస్తువే కొన్ని ఫ్యాక్టరీల్లో బంగారంతో సమానం. ఈ వ్యాపారం గురించి చెప్పబోయే ముందర మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి అని అనుకుంటున్నాను. సూరత్ కి ఒక రోజు వెళ్ళాను నేను. అక్కడ బిజినెస్ గురించి తెలుసుకునే విషయంగా నేను అటు ఇటు తిరుగుతుంటే ఒక చిన్న ఇండస్ట్రీ కనపడింది. సో ఆ ఇండస్ట్రీ దగ్గరికి చాలా డస్టీతో ఉన్నారు. వాళ్ళు కొన్ని బ్యాగ్స్ ని మోసుకొని వెళ్తా ఉన్నారు. ఆ బ్యాగ్స్ ని మోసుకొని వెళ్ళేటివి ఎలా ఉన్నాయంటే, సిమెంట్ బ్యాగ్ కంటే చాలా చీప్ గా ఉన్నటువంటి బ్యాగ్ లో ఐటమ్స్ ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఏంటబ్బా ఈ బిజినెస్ ఇలా ఇంత డస్టీగా ఉంది, అలాగే సిమెంట్ కంటే ఇంత డస్ట్ తో కూడుకున్నటువంటి బ్యాగ్స్ ని ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు అని చెప్పి నేను ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాను. అలా ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిన తర్వాత, సార్ ఏంటి సార్ ఇట్లాంటి బిజినెస్ మీరు చేస్తా ఉన్నారు అంటే, ఈ బిజినెస్ లో ఉండే ఇన్కమ్ మరి ఏ బిజినెస్ లో ఉండదు అని చెప్పి ఆయన అన్నాడు. ఆ విషయం చెప్పంగానే నాకు షాక్. మంత్లీ ఆయన ఎర్నింగ్ ఎంతో తెలుసా? 3 lakhs రూపీస్ నుంచి 6 lakhs రూపీస్ వరకు ఎర్నింగ్ చేస్తున్నాడంట. సో అది కూడా ఇంట్లో మనకు తెలియక వేస్ట్ గా పడేసేటటువంటి ఒక వస్తువుతో. అలాగే చాలా చోట్ల ఈ రా మెటీరియల్ అంతా కూడా ఫ్రీగా దొరుకుతుంది. ఈ ఐటమ్ మన ఇండియాలో లేక విదేశాల నుంచి ఇంపోర్టింగ్ కూడా చేస్తున్నారు. అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ ప్రొడక్షన్ తక్కువగా ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో కలిపి కేవలం ఒక 50 to 60 ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయంట. ఇవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అది కూడా ఈ ఇండస్ట్రీస్ ని మీరు స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా వస్తుంది. సో అసలు కంప్లీట్ గా నేనైతే షాక్ అయిపోయాను. వేస్టేజ్ తో ఏంటి, మా ఇంత టర్న్ ఓవర్ ఉన్నటువంటి బిజినెస్ ఏంటి, అసలు ఈ ఐటమ్ ఏంటి, ఈ ఐటమ్ తో ఏం తయారు చేస్తారు, ఫ్యాక్టరీలో ఇంత డిమాండ్ ఎందుకు ఉంది అని చెప్పి ఆ ఓనర్ ని అడిగాను అనమాట. సో అసలు నేను వెళ్ళిన తర్వాత ఆ బస్తాలు ఓపెన్ చేస్తే తెల్లగా ఒక పౌడర్ ఉంది. ఆ పౌడర్ కూడా ఆ ఫార్మాట్ లో తయారు చేస్తేనే ఫ్యాక్టరీ వాళ్ళు పర్చేస్ చేస్తారంట. ఆ రా మెటీరియల్ ని చాలా ఇండస్ట్రీలో యూజ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఫ్యాక్టరీలో కార్మికులు తిరుగుతూ ఉంటారు కదా, సడన్ గా ఒక బస్తాన్ని దించమని నేను చెప్పాను. ఆ బస్తాన్ని దించి ఓపెన్ చేసి చూశాను. ఒక మెరిసిపోతున్నటువంటి పౌడర్. ఆ పౌడర్ గురించే నేను ఓనర్ని అడిగితే, ఇదేనండి మాకు బంగారంతో సమానం అని చెప్పి అనంగా, నిజంగా ఆ పౌడరే వాళ్ళకి బంగారంతో సమానం అనేటప్పటికీ నేను షాక్ అయ్యాను. నిజంగా ఆయన సుమారుగా 3 లక్షల నుంచి 6-7 లక్షల వరకు ఎవ్రీ మంత్ ఎర్నింగ్ చేస్తున్నానని చెప్పి అనే కొందికి అసలు నాకేం అర్థం కాల. ఇంకా ఇందులో అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే, రా మెటీరియల్ అంతా కూడా మనకి మార్కెట్ లో ఫ్రీగా దొరుకుతుంది. ఇవంతా విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత అసలు ఈ బిజినెస్ గురించి కంప్లీట్ గా మా టీమ్ తో కలిసి డీప్ గా రీసెర్చ్ చేసాం. అక్కడ ఇంకా వేరే ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, అక్కడికి కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పూర్తిగా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకున్నాం. సో దానికి సంబంధించి మన ఛానల్లో కూడా అవగాహన కలిగించి ఆ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి కంప్లీట్ గా 1 day మొత్తం కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ఈ బిజినెస్ మీదే రీసెర్చ్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆ బిజినెస్ మీకు చెప్దాము అని ఆలోచిస్తూ ఉంటే ఇవాళ ఆ బిజినెస్ గురించి చెప్పాలనిపించి నేను మీకు చెప్తూ ఉన్నాను. కన్స్ట్రక్షన్ అండ్ సిరామిక్ ఇండస్ట్రీలో రా మెటీరియల్ కి చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది. టైల్స్ ఫ్యాక్టరీలో అయితే గనక ఇది ఒక ప్రీమియం రా మెటీరియల్. అంతేకాకుండా పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఈ రా మెటీరియల్ ని యూజ్ చేస్తారు. రోడ్డు నిర్మాణంలో యూజ్ చేస్తారు. శాండ్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేస్తారు. అంటే రబ్ చేయడానికి యూజ్ చేస్తుంటారు కదా, పాత సున్నాన్ని తొలగించడానికి. సో అటువంటి శాండ్ పేపర్ తయారీలో యూజ్ చేస్తారు. రబ్బర్ అండ్ ఫిల్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఈ రా మెటీరియల్ యూజ్ చేస్తారు. అంటే ప్రతి సెగ్మెంట్ లో కూడా ఈ ప్రోడక్ట్ కి డిమాండ్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత సంవత్సరం దీని మార్కెట్ విలువ కోట్లలో ఉందంటే మీరు నమ్మగలరా? ప్రస్తుతం దీని వార్షిక వృద్ధి రేట్ ఎంతో తెలుసా? 7% నుంచి 8% వరకు ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, మన భారతదేశంలో ఇటువంటి మైక్రో ఫ్యాక్టరీలు చాలా అరుదుగా ఉన్నాయి. చాలా కంపెనీలు ఈ మెటీరియల్ ని చైనా నుండి దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. స్పష్టంగా చెప్పాలి అంటే మార్కెట్ రెడీగా ఉంది. డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాంపిటీషన్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే చాలా తక్కువ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. అలాగే ఈ రా మెటీరియల్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు సస్పెన్స్ కి మనం ముగింపు పెడదామా? చాలా మంది ఆలోచిస్తున్నారు. సో ఆ రా మెటీరియల్ ఏంటి, ఇంత డిమాండ్ ఉంది, ఇన్ని కోట్లలో టర్న్ ఓవర్ ఉంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతోంది, 7 to 8% పెరిగింది, ఇన్ని ఫ్యాక్టరీలకి ఈ రా మెటీరియల్ అవసరం, అది కూడా ఉచితంగా లభిస్తుంది. సో ఆ సీక్రెట్ కి ఇప్పుడు అడ్డు పెడదామా? సో ఈ రోజు నేను మాట్లాడబోయే బిజినెస్ గ్లాస్ పౌడర్
మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో మీరు వేస్ట్ గా భావించి చెత్త అనుకొని దాన్ని పడేసేటటువంటి గ్లాస్ దగ్గర నుంచే మనం ప్రాసెసింగ్ చేసి ఈ గ్లాస్ పౌడర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. ఈ పౌడర్ కి ఇండస్ట్రీలో పర్ కేజీ వచ్చి 8 రూపీస్ నుంచి 35 రూపీస్ మధ్యలో ఉందన్నమాట, క్వాలిటీని బేస్ చేసుకొని. ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది, ఏ గ్లాస్ తో ఈ పౌడర్ ని తయారు చేస్తారు అనేసి, అంతే కదా. ఇది సాధారణ గ్లాస్ కాదు ఫ్రెండ్స్, ఇది హై క్వాలిటీ మైక్రో అయనైజ్డ్ సిలికా బేస్డ్ పౌడర్. ఇది టైల్స్, పెయింట్స్, ఫిల్టర్ కోటింగ్ ఇండస్ట్రీలో చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి రా మెటీరియల్. ఇప్పుడు దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలో ఒకసారి మనం తెలుసుకుందామా. రా మెటీరియల్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఏమేమి ఐటమ్స్ లో అంటే బాటిల్స్ కావచ్చు, విండోస్ గ్లాస్ కావచ్చు, టఫ్ అండ్ గ్లాస్ స్క్రాప్ మనకి డీలర్ల దగ్గర కూడా ఇది దొరుకుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఫ్రీగా దొరుకుతుంది, లేదా పర్ కేజీ వచ్చేసి మనకి ఈజీగా 2 రూపీస్ నుంచి 3 రూపీస్ మధ్యలో మాత్రమే దొరుకుతుంది. ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకున్నారు కదా. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి క్లీనింగ్. అంటే ఈ గ్లాస్ మీదగా ఏదైనా స్టిక్కర్స్ కానీ అలాగే డస్ట్ కానీ ఏదన్నా ఉంటే గనక దాన్ని మనం క్లీన్ చేయాలి. ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి క్రషింగ్. అంటే పల్వనైజింగ్ మిషన్ లో ఇది గనక వేస్తే మనకి క్రష్ అయ్యి మెత్తటి పౌడర్ లాగా వస్తుంది. వీటిని చిన్న చిన్న గ్రాన్యువల్స్ గా మనం మార్చాలంటే 2.5 mm లో మనం మార్చాలి. ఇలా మార్చేటటువంటి మిషన్ యొక్క కాస్ట్ వచ్చేసి 1.2 lakhs అంటే 1,20,000 రూపాయల వరకు మనకి మార్కెట్ లో అవైలబిలిటీ లో ఉంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బాల్ మిల్ గ్రైండింగ్. ఇందులో గ్లాస్ ను మైక్రో సైజ్ పౌడర్ గా మారుస్తారు. అంటే 75 మైక్రాన్స్ నుంచి 3000 మైక్రాన్స్ వరకు మారుస్తారనమాట. ఇలా మార్చేటటువంటి మిషన్ కాస్ట్ వచ్చేసి మార్కెట్ లో మనకి 1.5 lakh రూపీస్ నుంచి 3 lakhs రూపీస్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి. ఇలా తయారు చేసినటువంటి పౌడర్స్ ని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే గనక ప్యాకింగ్ చేసేసి డైరెక్ట్ గా ఇండస్ట్రీస్ కి మార్కెట్ లో సప్లై చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ పౌడర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది కదా. ఒక టన్ గ్లాస్ పౌడర్ ని మనం తయారు చేయాలి అంటే గనక సుమారుగా అయ్యేటటువంటి ఖర్చు ఏంటంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, కార్మికుల యొక్క ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా 6,000 రూపీస్ నుంచి 8,000 రూపీస్ మనకు ఖర్చు అవుతుంది. ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 6,000 రూపీస్ నుంచి 8,000 రూపీస్ కి మనకి ఖర్చు అవుతుంది. ఇక సేల్స్ విషయానికి వస్తే గ్రేడ్స్ లో తీసుకుంటే గనక సుమారుగా టన్ను ని మనము 8,000 నుంచి 40,000 రూపీస్ మధ్యలో మనము సేల్ చేసుకోవాలి. అలాగే ఇందులో మీడియం గ్రేడ్ వచ్చేసి 15,000 రూపీస్ నుంచి 35,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా ఇందులోనే ఫైన్ క్వాలిటీ వస్తుంది, అది వచ్చేసి సుమారుగా టన్ను 35,000 రూపీస్ నుంచి 55,000 రూపీస్ వరకు మార్కెట్ లో మనం సేల్ చేసుకోవచ్చు. ఇక ప్రీమియం సిలికా అయితే 70,000 రూపీస్ నుంచి 90,000 రూపీస్ వరకు క్వింటాని మనం సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మొత్తం తెలుసుకున్నారు కదా, ఒక్కసారి లెక్కలు వేసుకోండి, ఎంత ప్రాఫిట్ ఉంటుందో మీరే ఆలోచించండి. ఇంకా ప్రతి ఒక్కరూ ఆలోచించేది దీన్ని మేము మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఏ ఫ్యాక్టరీస్ లో అమ్మాలి అనే కదా. సో నేను మీకు క్లియర్ కట్ గా చెప్తాను. ఒకటి వచ్చేసి టైల్స్ ఫ్యాక్టరీ, తర్వాత వచ్చేసి పెయింటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డెకోరేటివ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరకు వెళ్ళాలి. అలాగే రోడ్ ని కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, అట్లాంటి కంపెనీస్ కూడా మీరు అప్రోచ్ అయితే ఈజీగా పర్చేస్ చేసేస్తారు. ఇలాగా చాలా తక్కువ పెట్టుబడితో ఒక బలమైన ఇండస్ట్రీని మనము స్థాపించవచ్చు. కాంపిటీషన్ చాలా తక్కువ. నాకు తెలిసి ఇట్లాంటి బిజినెస్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అంటే నేను చెప్పినటువంటి మిషనరీస్ ఇండియా మార్ట్ లో మీకు అవైలబిలిటీ లో ఉంటాయి. రా మెటీరియల్ నేను చెప్పాను కదా, ఎటువంటి ఐటమ్స్ మీ లోకల్ మార్కెట్ లోనే ప్రతి చోట చాలా తక్కువ ధరకి ఫ్రీగా కూడా దొరుకుతుంది. దాన్ని పర్చేస్ చేసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందర మీ లోకల్ మార్కెట్ లో నేను చెప్పినటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరకు వెళ్ళి పర్ మంత్ ఎన్ని టన్నులు కావాలో ప్రీవియస్ గానే ఆర్డర్స్ తీసుకోండి. అలా ఆర్డర్స్ తీసుకొని ఏ ప్రైస్ కి వాళ్ళు పర్చేస్ చేస్తారు అనే విషయాన్ని కూడా మీరు క్లియర్ కట్ గా తెలుసుకోండి. ఒక 10 ఫ్యాక్టరీస్ వరకు నేను చెప్పినటువంటి వాటిని కలవండి. ఈ దరిదాపుల్లో గనక ఉంటే ఆంధ్ర తెలంగాణకు అయితే కనుక హైదరాబాద్, అలాగే ఆంధ్రాకి దగ్గరలో చెన్నై ఉంది, అక్కడ మీరు ఫ్యాక్టరీని కనుక విజిట్ చేస్తే మంచి అవగాహన వస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు పర్చేస్ చేసుకొని రా మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, అలాగే తక్కువ ప్రైస్ లో మీకు కావాలంటే ఈ గ్లాస్ ఐటమ్స్ వేస్టేజ్ ఇండియా మార్ట్ లో కూడా దొరుకుతుంది. సో అక్కడ పర్చేస్ చేసుకొని కూడా దీన్ని ఈజీగా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. రెడీ అయిన ప్రోడక్ట్ ని మీరు కావాలి అంటే గనక ఇండియా మార్ట్ లో కూడా, అలాగే ట్రేడ్ ఇండియాలో కూడా సేల్ చేసుకోవచ్చు. అంటే మనం ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళడం ఎందుకు అని కనుక భావిస్తే ఇలా ఆన్లైన్ లో కూడా సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రివర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి దాంట్లో విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ శశి. నమస్తే అండి. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కానీ తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారా? ఎటువంటి రిస్క్ లేని వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీ ఓన్ గా మీ బ్రాండ్ తో మీ ఓన్ బిజినెస్ ని, అంటే మీరే ప్రోడక్ట్ ని ప్యాకింగ్ చేస్తూ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఏదైనా ప్యాకింగ్ బిజినెస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీ ఓన్ బ్రాండ్ తో మీ ఐటమ్ ని తయారు చేసుకొని మీ లోకల్ మార్కెట్ లోనే షాప్స్ కి వేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఒకసారి ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందామా? మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్ కి కూడా సరికొత్త బిజినెస్ ని మనం లాంచ్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చాలా హై డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ని మనం ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. యాక్చువల్ గా 4 ఇయర్స్ బ్యాక్ కూల్ డ్రింక్ బిజినెస్ ని లాంచ్ చేయడం జరిగింది, కానీ అది సమ్మర్ లో మాత్రమే పోయేటటువంటి బిజినెస్. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ టోటల్ ఇయర్ మొత్తం హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు అన్ని కూడా ఈ బిజినెస్ ని చేస్తున్నాయి. సో బ్రాండెడ్ కి ధీటుగా మనం కూడా ఒక మంచి బ్రాండ్ ని లాంచ్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే క్యాండీ ఫిల్లింగ్ టాయ్స్ బిజినెస్. అలాగే వీటిని కంటైనర్స్ లో కూడా మనం ప్యాక్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను మీకు చూపిస్తున్నాను. మన దగ్గర ఐటమ్స్ ఇలా 1 kg ప్యాకెట్స్ లో అవైలబుల్ లో ఉంటాయి అనమాట. సో చూడండి, ఇవి వచ్చేసి మీరు మామూలుగా చూసింటారు జెమ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ప్యాకెట్స్ లో ఇలాగ 1 kg ప్యాకెట్ లో నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం చూస్తుంటారు. సో ఇలాగా 1 kg ప్యాకెట్ లో అవైలబుల్ లో ఉంటాయి. అలాగే మీరు ఇంతకు ముందు టిక్ టాక్ చూసింటారు కదా, ఇలాంటి సైజు కూడా మీరు ఇదే ఫస్ట్ టైం చూసింటారు. మామూలుగా అయితే చిన్న సైజులో అవైలబుల్ లో ఉంటాయి. సో మామూలుగా అయితే టిక్ టాక్ ఈ సైజు ఉంటుంది, కానీ ఇలాగా ఈ సైజు లో కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. దీనికి మిడిల్ లో కూడా ఇంకో సైజ్ అవైలబుల్ లో ఉంటుంది. సో ఇలాగా కాకుండా ఇది 50 ml కంటైనర్, అలాగే ఇది వచ్చేసి 120 ml కంటైనర్. ఇలాగా మీకు విడిగా మన దగ్గర బాక్సెస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఒక బాక్స్ లో రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి 50 ml కంటైనర్. ఇందులో మనము జెమ్స్ ని గానీ జెల్లీస్ ని గానీ ప్యాక్ చేయవచ్చు. ఇలాగా మీకు విడిగా ఈ కంటైనర్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. ప్యాకింగ్ లో మీకు సప్లై చేస్తాము. మినిమం ఇన్ని కంటైనర్లు అని మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగ కంటైనర్లు ఇది వచ్చేసి 50 ml కంటైనర్. అలాగే మీకు విడిగా 120 ml కంటైనర్స్ ఇలా వస్తాయి. చూడండి, ఇలాగా విడిగా ఉంటాయి, మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా దీనికి క్యాప్స్ ఇలా సపరేట్ గా వస్తాయి. సో ఇలాగా ఇందులో మీరు ఫిల్ చేసుకోవచ్చు. కానీ మీకు చెప్పేది ఏంటంటే మార్కెట్ లో దొరికే కంటైనర్స్ కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చూడండి, ఇది ఎంత ప్రెస్ చేసినా గానీ, మనకి ప్రెషర్ ఇచ్చినా గానీ ఇది విరగడం జరగదు. ఇంట్లో కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ జెమ్స్ కానీ క్యాండీస్ కానీ అలాగే జెల్లీస్ కానీ తిన్న తర్వాత వీటిని పడవేయడం అనేది జరగదు. అంత హై క్వాలిటీతో ఫుడ్ గ్రేడెడ్ క్వాలిటీతో ఉన్నటువంటి కంటైనర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఇవి చూడండి, టాయ్స్. ఇందులో కూడా మనము జెమ్స్ ని ఫిల్ చేయొచ్చు. ఈ టాయ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఇందులో క్యాండీస్ అంటే జెమ్స్ ఉంటాయి కదా, వాటిని వేయాలి. ఇలా వేసిన తర్వాత మీరు ప్యాక్ చేయాలి. సో అలాగే ఇలాంటివి ఉంటాయి. విజిల్స్ ఉంటాయి, చిన్నపిల్లలు విజిల్స్ వేస్తారు కదా. సో ఇటువంటి విజిల్స్ లో కూడా ఇక్కడ మనము జెమ్స్ ని కానివ్వండి, అలాగే ఇటువంటి వాటిని కూడా మనము వేసుకోవచ్చు. సో ఇటువంటి ఐటమ్స్. అలాగే చూడండి, ఇలాంటివి మీరు మామూలుగా కిండర్ జాయ్ చూసింటారు కదా, ఇది వచ్చేసి మినీ కిండర్ జాయ్. చూడండి ఎలా ఉందో, ఇలాంటిది. అలాగే మీకు పెద్ద కిండర్ జాయ్ చూసింటారు కదా, ఈ సైజులో అవైలబుల్ లో ఉంటాయి. సో ఇటువంటి వాటిలో మీరు ప్యాక్ చేసిన తర్వాత మీరు కావాలి అంటే ఇట్లాంటి జార్స్ ఉంటాయి. ఈ జార్స్ మీ లోకల్లో అవైలబుల్ లో ఉంటాయి కనుక లోకల్లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీ లోకల్లో తీసుకుంటేనే బెటర్ గా ఉంటుంది. సో ఇటువంటి కంటైనర్స్ టైప్ లో ఉన్నటువంటి జార్స్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి 250 ml అంటే గ్రామ్స్ లో బాటిల్. సో ఇటువంటి ఐటమ్స్, ప్యాకింగ్ ఐటమ్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. విడిగా మీకు ఇటువంటి జెమ్స్ కావచ్చు. అలాగే ఇవి చూసింటారు కదా, పప్పర్ మీట్స్ అంటారు వీటిని. ఆరెంజ్ క్యాండీ, మామూలుగా అయితే దీని నేమ్ ఆరెంజ్ క్యాండీ, ఇది పప్పర్మెంట్. అలాగే ఇంకా చాలా రకాలైన నేమ్స్ ఉన్నాయి వీటికి. కొంతమంది దీన్ని నారెంజ్ మిఠాయి
అని కూడా అంటారు. సో ఇటువంటి ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఆరెంజ్ షార్ట్స్ అంటారు కదా, సో ఇటువంటి ఆరెంజ్ షార్ట్స్ మన దగ్గర కేజీస్ లో అవైలబుల్ తో ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, జస్ట్ మీకు ఇచ్చేటటువంటి ఈ జెమ్స్ కానివ్వండి, అలాగే ఇక్కడ కనబడేటటువంటి ఈ మోడల్స్ కానివ్వండి, అలాగే పప్పర్ మిట్స్ కానివ్వండి, ఇంకా చెప్పాలి అంటే జెల్లీ ఐటమ్స్, ఇందులోనే మన దగ్గర సుమారుగా 15 టైప్స్ ఆఫ్ జెల్లీ ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. మామూలుగా మీరు ఒక్క రకం మాత్రమే చూసింటారు, ఇందులో రెయిన్బో జెల్లీ అని ఇంకా రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ లో రకరకాలైన ఫుడ్ గ్రేడెడ్ కలర్స్ తో తయారైనటువంటి ఐటమ్స్, ఇటువంటి ఐటమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఈ జెమ్స్ కానివ్వండి, అలాగే ఈ నిమ్మ మిఠాయి అంటారు కదా, ఆరెంజ్ క్యాండీ కానివ్వండి, అలాగే ఈ ఆరెంజ్ షార్ట్స్ అంటారు కదా, ఇవి కానివ్వండి, జెల్లీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇటువంటి స్మాల్ 50 ml కంటైనర్ ఆర్ ఇందాక చూపించాను కదా ఆర్ 120 ml కంటైనర్స్ లో ఫిల్ చేసుకోవాలి. లేదు నేను చూపించినటువంటి ఇటువంటి టాయ్స్ ఉంటాయి కదా, ఇలాంటి టాయ్స్ కానివ్వండి, ఇటువంటి టాయ్స్ లో కిండర్ జాయ్ వాటిలో ఇటువంటి టాయ్స్ లో మీరు ఫిల్ చేసుకొని అంటే ప్యాకింగ్ చేసుకొని మీ ఓన్ లేబుల్, ఈ లేబుల్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. చూడండి ఇటువంటి లేబుల్స్, జస్ట్ ఇది స్టిక్కర్ లో అవైలబుల్ లో ఉంటుంది, ఆల్రెడీ కట్ అయిపోయి ఉంటుంది. చూడండి నేను చూపిస్తాను, ఇలాగా దాన్ని ఇట్లాగా ఈ స్టిక్కర్స్ కూడా రెడీగా మీకు మీ బ్రాండ్ వేసిస్తాం. ఇటువంటి బ్రాండ్ ని మీరే మీ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకొని ఇటువంటి కంటైనర్స్ లో కావచ్చు, టాయ్స్ లో కావచ్చు, ఈ ఐటమ్స్ ని ఫిల్ చేసి మీ లోకల్ మార్కెట్ లో ఈజీగా సేల్ చేసుకోవచ్చు. చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది, చిన్న పిల్లలు చాలా ఇష్టపడతారు. టోటల్ ఇయర్ మొత్తం కూడా దీనికి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. సో ఇలాగా టాయ్స్ బిజినెస్ ని మీరు చేస్తూ సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు. సో కేవలం అంటే కేవలం ఒక 50,000 రూపీస్ తోనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి మార్జిన్స్ ఉంటాయి. ఆ మార్జిన్ ఎంత వస్తుంది, మనం ఎలా బిజినెస్ ని చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, లేబులింగ్ ఎలాగా, ఇవన్నీ మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ప్రతి ఐటమ్ కూడా మీకు అవసరమైనటువంటి జెమ్స్, అలాగే దానికి కావాల్సినటువంటి టాయ్స్, కంటైనర్స్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ మీ ఓన్ బ్రాండ్ వేసుకోవడానికి లేబుల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇంటి దగ్గరనే కూర్చొని ప్యాకింగ్ చేసి మీ లోకల్ మార్కెట్ లో షాప్స్ కి, సూపర్ మార్కెట్స్ కి వేస్తూ సేల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎవరికైనా కానీ దీని మీద క్యూఆర్ కోడ్ కావాలి అంటే కూడా, అంటే సూపర్ మార్కెట్ వాళ్ళు మామూలుగా వేయించుకుంటారు, మీ ఓన్ గా క్యూఆర్ కోడ్ వేయాలి అంటే ఆ క్యూఆర్ కోడ్ కూడా మనము సప్లై చేస్తాం. చాలా మంది డౌట్ ఏంటంటే సార్ మేము మీ ప్రోడక్ట్ కు పర్చేస్ చేస్తాము, మా లొకేషన్ లో మేము సేల్ చేస్తాము, మార్కెటింగ్ చేస్తాము, కష్టపడతాము, అటువంటిప్పుడు ఏంటంటే కొంతమంది మీకు కాల్ చేస్తారు కదా, అప్పుడు మా బిజినెస్ అంతా పోతుంది కదా అని ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసమే మీ ఓన్ లేబుల్ ప్రింటింగ్, ఎన్ని బాక్సులు అయితే అన్ని బాక్సులు, ఎన్ని టాయ్స్ అయితే అన్ని టాయ్స్, వాటికి కౌంట్ చేసి ఆ లేబుల్స్ అన్ని కూడా ఇలాగా ప్రింట్ ఇచ్చి ఇస్తామన్నమాట. వీటిని మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇచ్చేటప్పుడు మీరు ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు డేట్ కానివ్వండి, ఎంఆర్పి ప్రైస్ కానీ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాగా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ గా విజిట్ చేసినా కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.